ఏపీ ఐసెట్‌కి సంబంధించి ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చానండి ఈరోజు. మీ ర్యాంక్‌కి ఏ కాలేజ్ వస్తుందో తెలుసుకోవాలంటే ఒక కాలేజ్ పేరు పట్టుకొని గూగుల్‌లో వెతుక్కుంటూ కూర్చోకుండా, అలాగే నా ర్యాంక్‌కి ఇది వస్తుందా? నా కేటగిరీకి ఛాన్స్ ఉందా? వెబ్ ఆప్షన్స్‌లో ఏం పెట్టాలి? ఇలాంటి డౌట్స్‌తో టైం వేస్ట్ చేసుకోకుండా, మీ ర్యాంక్‌కి ఏ కాలేజెస్ వచ్చే అవకాశం ఉందో ఒకే చోట చూసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఆఖరి వరకు చూడండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైరీ జాబ్స్ ఛానల్. ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఎంబీఏ, ఎంసీఏ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో మీకోసమేనండి. ఈనాడు ప్రతిభ వెబ్సైట్లో ఏపీ ఐసెట్ మాక్ కౌన్సిలింగ్ అని ఒక ఆప్షన్ ఉంది. దీనిలో మీ ర్యాంకు, కేటగిరీ ఎంటర్ చేస్తే ఏ కాలేజెస్ లో సీట్ వచ్చే ఛాన్స్ ఉందో ఒక ఐడియా వస్తుంది. మొబైల్లో చేసుకోవచ్చు సింపుల్ గా, లేదంటే మీరు ఏదైనా కంప్యూటర్లో, ల్యాప్టాప్ లో ఇలా దేనిలో చూసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో సింపుల్ గా నేను స్టెప్ బై స్టెప్ వివరిస్తాను మీకు. వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టెప్ 1 లోకి వెళ్తే అండి, వెబ్సైట్ ఓపెన్ చేయడం ఎలా. మొదట మీ మొబైల్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. తర్వాత గూగుల్లో వెతికి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈనాడు ప్రతిభ వల్ల ఏపీ ఐసెట్ మాక్ కౌన్సిలింగ్ పేజ్ నేరుగా ఓపెన్ అవుతుంది. అంతే, ఒక్క క్లిక్తో వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్ 2, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయ్యాక మాక్ కౌన్సిలింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీకు క్లియర్ గా డీటెయిల్స్ కనిపిస్తాయి. ర్యాంక్, జెండర్, కేటగిరీ, అలాగే డిస్ట్రిక్ట్స్, ప్లేసెస్, యూనివర్సిటీ, కాలేజ్, కోర్స్, ఇలా క్లియర్ గా మీకు ఎక్కడికక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ర్యాంక్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక 1200 ర్యాంక్ వచ్చింది లేదా 12,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి. మీరు ఏ కేటగిరీ, మేలా ఫీమేలా సెలెక్ట్ చేయండి. ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, లేదా ఓసీయా, లేదంటే ఈడబ్ల్యూఎస్ఆ, లేదంటే కేటగిరీ ఏంటి, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ లో కావాలి, అన్ని డిస్ట్రిక్ట్ లో కావాలి, మీకు అన్ని ప్లేసెస్ లో కావాలి, యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీస్ లో కావాలి, అన్ని ఆల్ సెలక్షన్ లో పెట్టుకోండి. లేదా ఇక్కడ కోర్సు మార్చుకుంటానంటే మీరు ఇప్పుడు ఎంసీఏ కావాలంటే ఎంసీఏ పెట్టుకోండి. సబ్మిట్ ప్రెస్ సెలెక్ట్ చేయండి. ఇలా మీరు కిందకు వస్తే మీకు ఈ అన్నిట్లో, అన్ని డిస్ట్రిక్ట్స్ లో, అన్ని రీజియన్స్ లో ఏ ర్యాంక్ కి, లాస్ట్ ర్యాంక్ ఏ కాలేజ్ వచ్చింది అనేది క్లియర్ గా ఉంటుందండి. ఇక్కడ ఎంసీఏ ఉంది కదా, ఎంసీఏ ఏఎన్యూలో లాస్ట్ ర్యాంక్ వచ్చేటప్పుడు 12,009, ఎవరికి, ఓసీ ఈడబ్ల్యూఎస్ కి. అలాగే కేఎస్యుఎం కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం లాస్ట్ ర్యాంక్ 12,478. ఇలా మీరు ప్రతి కాలేజ్ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు, లాస్ట్ ఏ కాలేజ్ లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు ఇచ్చారు అనేది. అలాగే మీకు స్పెసిఫిక్ డిస్ట్రిక్టే కావాలి, నాకు గుంటూరులోనే కావాలి లేదా విజయవాడలోనే కావాలనుకుంటున్నారు అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు గుంటూరు సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ అన్ని ప్లేసెస్ లో అనమాట, అన్ని యూనివర్సిటీస్, అన్ని ప్లేసెస్ ఎంసీఏలో సెలెక్ట్ చేస్తే మన కింద చూసుకోవచ్చు ఏఎన్యు అండ్ జేఎన్యు కింద విజ్ఞాన్ లారా, అలాగే ఏఎన్యు కాలేజ్, ఈ రెండు లాస్ట్ ర్యాంక్స్ కి ఈ రెండు లాస్ట్ ర్యాంక్స్ అనమాట. ఈ లాస్ట్ ర్యాంక్స్ లోపు ఉన్న వాళ్ళకి ఎంసీఏ వచ్చిందనమాట ఈ కాలేజెస్ గుంటూరులో. అలాగే మీకు ర్యాంక్ మార్చుకోవాలి, మళ్ళీ ఒక 5,000, 6,000, 9,800 ర్యాంక్ వేసుకోండి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్ వేసుకోండి. ఇక్కడ క్యాస్ట్ మార్చండి, బీసీడీ లేదా ఏదో ఒకటి. సేమ్ గుంటూరు కాదు, ఇక్కడ వైజాగ్ చూద్దాం. అలాగే అన్ని రీజన్స్ అలాగే ఉంచుకోండి. ఈసారి ఎంబీఏ కాదు, ఎంసీఏ కాదు, ఎంబీఏ చూద్దాం. సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ మీకు కింద కాలేజెస్ అన్ని క్లియర్ గా వస్తాయి అన్నమాట. ఏ రీజన్ లో, ఏ యూనివర్సిటీ, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ విశాఖపట్నం, ఎంబీఏ లాస్ట్ ర్యాంక్ 10,083. అలాగే మీ ర్యాంక్ కు తగ్గట్టు ఏ కాలేజెస్ వస్తే ఆ కాలేజెస్ మాత్రమే వస్తాయండి, అన్ని కాలేజెస్ అనేవి రావు. లేదు నీ ర్యాంక్ వచ్చి నీకు అన్ని కాలేజెస్ చూసుకోవాలనుకుంటే ఆల్లో పెట్టేయండి. అది కూడా అన్ని రీజన్ తో సంబంధం లేకుండా మీకు అన్ని కాలేజెస్ చూపించిద్ది. అన్ని కాలేజెస్ అంటే ర్యాంక్ ని బట్టే చూపించిద్దండి. ఇప్పుడు మీకు 10,000 ర్యాంక్ వచ్చేసి మీకు మళ్ళీ ఏ యూనివర్సిటీ చూపించాలంటే అలా చూపించదు. మీ ర్యాంకును బట్టి, మీ ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ ఎంత వరకు వచ్చిందో ఆ కాలేజీలో అనే డీటెయిల్స్ మాత్రమే క్లియర్ గా మీకు ఇక్కడ క్లియర్ గా ఉంటాయి. దీన్ని బట్టి ఇది ఏంటంటే మీరు ఇదే ఫైనల్ అనుకోని కాకుండా ఇది ఒక సోర్స్ లాగా యూజ్ చేసుకోండి, మీ కౌన్సిలింగ్ కి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకా ఇలాంటి వివరాలన్నీ మీకు క్లియర్ గా తెలుస్తాయి. ఒకసారి క్లియర్ గా మీరు కూడా వెబ్సైట్ లింక్ అనేది ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ర్యాంక్ ఒకటే చూసి కాలేజ్ ఫిక్స్ అయిపోకండి. మీ కేటగిరీ, జెండర్, ఎంబీఏ అవునా, ఎంసీఏ అవునా, ఇవన్నీ కలిపి చూస్తే ఛాన్సెస్ ఎలా ఉన్నాయో సరిగ్గా తెలుస్తుంది. దీనివల్ల ప్రతి కాలేజ్ గురించి విడిగా వెతుక్కునే బదులు ఒకేసారి మీ షార్ట్ లిస్ట్ తయారు చేసుకోవడం సులువు అవుతుంది అనమాట. ఆ మాక్ కౌన్సిలింగ్ లో కాలేజ్ నేమ్ కనిపించింది కదా అని ఆ కాలేజ్ లో సీట్ 100% వచ్చేస్తుందని అనుకోకండి. ఇది కేవలం మీకు ఒక గైడెన్స్, ఒక ఎస్టిమేట్ ఇవ్వడానికి మాత్రమే ఉంటుంది. యాక్చువల్ కౌన్సిలింగ్ లో కట్ ఆఫ్ అనేది ఆ సంవత్సరం స్టూడెంట్స్ ఇచ్చే ఆప్షన్స్, అవైలబుల్ సీట్స్, కేటగిరీ, జెండర్, కోర్స్ డిమాండ్, వీటన్నిటిని బట్టి మారుతూ ఉంటుంది అనమాట. ఫైనల్ సీట్ ఏదైనా సరే అది అఫీషియల్ ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ లోనే
కన్ఫర్మ్ అనేది అవుతుంది. కాబట్టి దీన్ని ఒక గైడ్ లాగా వాడుకోండి, ఫైనల్ రిజల్ట్ లాగా అనుకోకండి. ఇప్పుడు దీన్ని మీరు స్మార్ట్గా ఎలా యూజ్ చేయాలో చెప్తాను. రిజల్ట్స్లో కొన్ని కాలేజెస్ కనిపించాయి కదా అని వెంటనే 2-3 కాలేజెస్ మాత్రమే పెట్టేసి ఆగిపోకండి. ముందు మీకు నచ్చిన కాలేజెస్ని ప్రిఫరెన్స్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేసుకోండి. మీకు బాగా కావాల్సిన కాలేజెస్ని పైన పెట్టండి, తక్కువ ఉన్నవి కింద పెట్టండి. అలాగే సేఫ్ సైడ్ కోసం కొన్ని రియలిస్టిక్ ఆప్షన్స్ కూడా పెట్టుకోండి. ఈ ర్యాంక్ ఇది రాదులే అనుకొని మంచి కాలేజ్ని పూర్తిగా స్కిప్ చేయకండి. ట్రై చేయడం వల్ల నష్టం ఏమీ లేదు. మీకు మీ ప్రిఫరెన్స్, రియలిస్టిక్ ఛాన్సెస్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఆప్షన్స్ అనేవి బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకొక యూజ్ఫుల్ టిప్ చెప్తాను. మార్క్ కౌన్సిలింగ్లో కనిపించే కాలేజెస్ అన్నీ ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ఒక్కో కాలేజ్ గురించి ఫీజు ఎంత ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, కాలేజ్ లొకేషన్ ఎక్కడ ఉంది, ఎంబీఏ ఎంసీఏకి ఫ్యాకల్టీ ఎలా ఉంది, హాస్టల్ ఫెసిలిటీ ఉందా, ఇలాంటివి కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే సీట్ రావడం ఒక్కటే మ్యాటర్ చేయదు, మంచి కాలేజ్ సీట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మీరు కూడా ఏపీఐసెట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ అవుతున్నారా? అయితే ఈ మాక్ కౌన్సిలింగ్ టూల్ ని ఒకసారి ట్రై చేయండి. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మీ ర్యాంక్, కేటగిరీ, జెండర్, ఎంబీఏ లేదా ఎంసీఏ ఉన్న ఏ డిస్ట్రిక్ట్ లో ఏ కాలేజ్ కావాలో కామెంట్ లో రాయండి. వీలైతే మీ ర్యాంక్ ఏ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గా పెట్టుకోవాలో, ఏవి సేఫ్ ఆప్షన్స్ గా పెట్టుకోవచ్చో దాని మీద కూడా వీడియోస్ చేస్తాను అనమాట. ఈ వీడియో ఏపీఐసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఏపీఐసెట్ కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్, కాలేజ్ కట్ ఆఫ్, సీట్ అలాట్మెంట్ అప్డేట్స్ వెంటనే తెలుసుకోవాలంటే డైలీ జాబ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ ఇంకో యూస్ఫుల్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.